క్వశ్చన్ మార్క్స్ స్టార్ట్ అయ్యేది నాకు. బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. నేను ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఒక భయం. పిల్లలు ఏడ్పించడం స్టార్ట్ అయ్యి యూనో విలేజెస్ ఇప్పుడంటే అందరూ ఈక్వాలిటీ వచ్చేస్తుంది. ఆ అబ్బాయి పని లేదు, అమ్మాయి పని లేదు. ఇప్పటికీ స్టిల్ విలేజెస్ ఏంటంటే ఆడవాళ్ళ పనులు వేరు, మగవాళ్ళ పనులు వేరు సెపరేట్ చేస్తారు, డిఫరెన్స్ చూపిస్తారు. మగవాళ్ళంటే కట్టెలు కొట్టాలి, లేకపోతే సంథింగ్ ఏదో పొలం పనికి బయటకు వెళ్ళి అట్లా ఉంటుంది. ఆడవాళ్ళంటే గిన్నెలు తోమాలి, కళ్ళాచాలి, పెట్టాలి, ఈ ఫీలింగ్స్ ఉంటాయి. ఐ యూస్ టు చిన్నప్పటి నుండి కూడా నేను కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, బౌల్స్ క్లీన్ చేయటం, ఇల్లు ఉడ్చటము, ఇలాంటి పనులే చేస్తుంటేదాన్ని. అందరు ఎకరాలు చేసేవాళ్ళు, 0.5 కాడని, రేకులు కూడా ఇలాంటి పదాలతో పిలిచేవాళ్ళు. అవి హర్ట్ అయ్యాయి నాకు. బట్ ఆ పదాలకి మీనింగ్ కూడా నాకు తెలిసేది కాదు. అట్లనే చాలా బాధపడేదాన్ని. అలా డిస్క్రిమినేషన్ అవుతుంది. నేను 9th క్లాస్కి వచ్చినప్పుడు 14 years అప్పుడు ఇంట్లో ఎవరు లేరు. అమ్మ చీర కట్టుకొని బయటకు వచ్చి తిరుగుకుంటా, కల్లాచల్లి ముగ్గులు పెట్టుకుంటాను. చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చేసి నాకు ఇది దెయ్యం పెట్టిందని బూతివేతుల దగ్గర మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ ఇలాంటివి. నేను అంటే చిన్నప్పటి నుండి కూడా అమ్మాయిలాగే బిహేవ్ చేసేదాన్ని, అమ్మాయి చేసే పనులన్నీ చేసేదాన్ని. నా క్వశ్చన్ మార్క్స్ స్టార్ట్ అయ్యి అద్దం ముందు చూసుకున్నప్పుడు నాతో నేను యుద్ధం ఇన్సైడ్ నేను వేరు, అవుట్ సైడ్ నేను వేరు. ఎందుకు నేను ఇలా నటించాల్సి వస్తుంది, నేను బాధపడుతూ భయపడుతూ ఉండేదాన్ని. వెనెవర్ నాకు 15 years వచ్చినప్పటికీ నాకు ఒక మైండ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. వాట్ ఈజ్ వాట్ అనేది ఇప్పుడు అర్థమయ్యేదా. అంటే ఐ ఫీల్ ఐ గర్ల్. ఒక అమ్మాయిని చూసినప్పుడు నా సిస్టర్ హెయిర్ స్టైల్ బాగుంది, డ్రెస్ బాగుంది, నేను అలా రెడీ అవ్వాలి అలా అనిపించింది. అబ్బాయిని చూసినప్పుడు హ్యాండ్సమ్గా, కేరింగ్గా, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలని అనిపించింది. బట్ ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ, మేల్ డ్రెస్. దట్ టైమ్ ఐ డిసైడెడ్ ఈ బాడీ నాది కాదు, నా కోరికలు, నా బిహేవ్ లైక్ ఏ గర్ల్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అమ్మకి అర్థమైపోయింది. అమ్మకి చెప్పలేదు, కానీ నేను అమ్మ శారీస్ కట్టుకొని తిరగటం, ఇంట్లో అమ్మాయిలాగా బిహేవ్ చేయటం అమ్మకి అర్థమైపోయింది. అమ్మ 2-3 సార్లు చెప్పింది, అలా నన్ను అందరూ ఏడిపిస్తున్నారు, నువ్వు స్ట్రిక్ట్గా. నేను ట్రై చేసేదాన్ని, ఎంత ట్రై చేసినా నా వల్ల అయ్యేది కాదు. యూనో ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసి నటించు అంటే నటించడం ఏమీ తెలిసిపోతుంది ఈజీగా. నాదే అలానే అయ్యేది. అబ్బాయి డ్రెస్ వేసుకునేదాన్ని, అబ్బాయిలాగా బిహేవ్ చేయమని అనేవాళ్ళు, కానీ అబ్బాయి డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాను. చుట్టుపక్కల అక్క వాళ్ళతో కూర్చొని అష్టాచమ్మాలు, తొక్కులు బిళ్ళ ఆడుకోవడం, అలాంటి ఏం లేవు. తొక్కుడు బిళ్ళ ఆడతాము, అష్టచమ్మ వాటిలో ఫస్ట్ వచ్చేదాన్ని. మళ్ళీ అష్టచమ్మ, తొక్కుడు బిళ్ళ, ఇంకా ఈ లేడీస్ గేమ్స్ ఆడుతూ ఉండేదాన్ని. ఈ అచ్చగిల్లలు ఇవన్నీ ఆడతాను. బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అట్లా ఆడుకుంటూ ఉండేదాన్ని. అందరూ ఏడిపించే వాళ్ళు, చీరలు కట్టుకోవడం ఇంట్లో. అట్లా అమ్మకి అనుమానం వచ్చింది. బట్ నేను కమ్యూనిటీలోకి వెళ్ళిపోతే నా లైఫ్ స్పాయిల్ అయితే ఉద్దేశంతో అమ్మ నాకు కౌన్సిలింగ్ చేసేది. వాళ్ళు వెళ్ళొద్దు, చదువుకోవాలి. మెనీ టైమ్స్ నేను అమ్మకి అమ్మ నేను ఇంట్లో వెళ్ళిపోతాను, అందరూ నన్ను అవమానిస్తున్నారు, నాన్న నన్ను ఇష్టపడట్లేదు అని బాధపడేదాన్ని. బట్ ఐ డోంట్ నో ద వే, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలుసు.